Hey guys, welcome to my channel Americalo Chittoor Ammai. Everyone ganaka na videos ni first time చూస్తున్నట్లయితే నా pet Sunita. Feel so different. Yeah, you mess me up inside. It's like your energy was kissing my soul back to life, was living. Now it feels like every part of me is dying. Yeah, you're gone without a trace. You left me with ప్రెజెంట్లీ ఈ వీడియోలో మీకైతే నేను ఫ్లవర్ ఫీల్డ్స్ని చూపిస్తున్నాను. ఇది వచ్చి కార్ల్స్బాడ్లో ఉంటుందన్నమాట. ఈ కార్ల్స్బాడ్ అనేది కాలిఫోర్నియాలో ఉంటుంది అండ్ నా దగ్గర నుంచి 47 మైల్స్ అయితే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 52 మినిట్స్ అయితే పడుతుంది. బట్ ఆ రోజు అయితే మీరే చూడొచ్చు 1.5 hours అయితే చూపిస్తుంది. ఎందుకు అంటే నార్మలీ ఏదో ఒకటి అనమాట, క్రాష్ యాక్సిడెంట్ ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటుంది. బట్ వాళ్ళైతే క్రాష్ ఉందని చెప్పింది. బట్ నేను అబ్జర్వ్ చేయడం ఏంటంటే ఇప్పటికి ఒక 4 times అయితే నేను శాండియాగో మీదకి అయితే వెళ్ళాను. సో ఎవ్రీ టైం మనం లేట్గా వెళ్ళాము అంటే మాత్రం డెఫినెట్లీ ఏదో ఒకటి ఉంటుంది అండ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ 9 o'clock అన్నా బయలుదేరాలి. అండ్ ఎవరైనా ఫ్లవర్ ఫీల్డ్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రము కొంచెం 10 o'clock అలా ఉండండి. అండ్ మార్నింగ్ టైం చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది ఫ్లవర్స్ కూడా అండ్ పిక్చర్స్ కూడా చాలా బాగా వస్తుంది. యూఎస్ఏలో ఇదైతే స్ప్రింగ్ టైం అనమాట. సో ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ విజిట్ చెప్పాలంటే ఈ ప్లేస్కి అయితే మాత్రము యూఎస్ఏకి వచ్చి 2 years అయితే అయింది. బట్ నేనైతే ఫ్లవర్ ఫీల్డ్స్కి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. సో నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ప్రైజెస్ కిందకి వచ్చాము అంటే మాత్రము అడల్ట్స్కి అయితే $27 ఉంటుంది అనమాట ఈచ్ పర్సన్కి. అండ్ కిడ్స్కి అయితే అండర్ 8 సో $17 ఉంటుంది. అండ్ ఇంకా సిటిజన్స్కి $25 ఉంటుంది. బట్ మనం టికెట్స్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. అండ్ లిమిటెడ్ టికెట్స్ అనేది ఉంటుందన్నమాట. సో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎర్లీగా వెళ్ళడం చాలా బెటర్ ఆప్షన్. ఇక ఒక టైంకి దొరకలేదంటే ఇంకొక టైంకి అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 3:30 అలా అయింది. 2 కలా స్టార్ట్ అయ్యాము. బట్ 4 o'clock అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాను. బట్ నేను చేసిన మిస్టేక్ అయితే మాత్రం ఈవినింగ్ వెళ్ళడం అనమాట. టైం అయితే సరిపోలేదు. సో అందుకే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగానే వెళ్ళండి. బట్ మేమైతే సరిపోతుంది అనుకున్నాము. కాకపోతే ట్రాఫిక్ వల్ల ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ ఒక 45 minutes అయితే వేస్ట్ అయిందనమాట. ఇంకా ఇక్కడే మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా పిక్నిక్ స్పాట్ లా కూడా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఫ్లవర్స్ తోనే అమెరికన్ ఫ్లాగ్ ని అయితే పెట్టుంటారు. బట్ అలా ఉంటుంది అని చెప్పి నాకైతే సౌజన్య అయితే చెప్పింది. బట్ అప్పుడైతే నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను అనమాట. మిస్ చేసామా చూడడానికి అని చెప్పి. కాకపోతే తెలిసింది ఏంటంటే వీడియో క్లిప్స్లో చూస్తూ ఉన్నప్పుడు తెలిసింది. బట్ ఇంకా నాకు అక్కడ ఫ్లవర్స్ అయితే సరిగా రాలేదు అని ఈసారి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ రైడ్ అనమాట. ట్రాక్టర్ వేగన్ రైడ్ అని అంటారు. ఈచ్ పర్సన్కి అయితే $8 అనమాట. బట్ మేమైతే క్లైమ్ చేయలేదు. సరే తర్వాత వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా అక్కడ నుంచి కొంచెం దూరంలోనే అనమాట మనకి ఫ్లవర్ ఫీల్డ్స్ అనేది మీరే చూడొచ్చు కనపడుతుంది. అండ్ ఇప్పుడు ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇంతసేపు నేను ఎక్స్ప్లోర్ చేశాను కదా ఆ ప్లేసే అనమాట. బట్ నేను రిటర్న్ వచ్చేటప్పుడు మీకు అన్ని చూపిస్తాను ఇంకొకసారి క్లియర్గా ఇక్కడ ఎలా ఉంది అని చెప్పి. ఇక్కడ కూడా కొన్ని థింగ్స్ అయితే ఉందన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మీరే చూడొచ్చు స్టార్టింగ్లో అనమాట ఫ్లవర్ ఫీల్డ్స్ అనేది ఎలా ఉంది అని చెప్పి. ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి జనాలు అయితే స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే మనకి చాలా రోస్లో అనమాట ఫ్లవర్స్ అనేది ఉంటుంది. సో ఐ థింక్ అప్ టు రోస్ 6 something ఉన్నట్లుంది. బట్ నేను అంతా లాస్ట్ వరకు ఎక్స్ప్లోర్ అయితే చేశాను. అండ్ ఇక్కడ జనాలు అయితే స్టార్ట్ అయ్యారు ఫస్ట్ రో చెప్పాలంటే. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్గా అనమాట పిక్చర్స్ తీసుకోవడానికి కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే పెట్టారు. లైక్ మీరే చూడొచ్చు ట్రాక్టర్ అనేది ఉంది. అందులో మనము ఎక్కి బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరూ అయితే క్యూలో నిలబడుకొని మరి పిక్చర్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ వీడియో క్లిప్స్ లో మీరే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉన్నది అని చెప్పి. ఇక నాకైతే అనిపించింది డ్రోన్స్ యూజ్ చేసి వీడియోస్ తీసామంటే మాత్రం చాలా బాగుంటుందని చెప్పి. బట్ నాకైతే తెలియదు, ఎవ్వరు అక్కడైతే మాత్రం యూజ్ చేయలేదు. బ్యూటిఫుల్ గర్ల్, అదే విధంగా విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇలాంటి ఫ్లవర్ ఫీల్డ్స్ ఎక్స్పీరియన్స్ అనేది నాకైతే యూఎస్ఏలో ఫస్ట్ టైం అనమాట. నేను కేప్ టౌన్లో ఉన్నప్పుడు అయితే వైల్డ్ ఫ్లవర్స్కి వెళ్ళేదాన్ని. బట్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి తులిప్స్ అయితే చూడడం చాలా ఇష్టం అనమాట. జస్ట్ నేను టీవీ ప్రోగ్రామ్స్లో అలానే చూసేదాన్ని. ఎనీవేస్ యూఎస్ఏకి వచ్చాం కాబట్టి తులిప్స్ చూడాలనుకున్నాను. బట్ ఈ 2 yearsలో అయితే మాత్రం నేనైతే తులిప్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే నాకు దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్లో అయితే మాత్రం లేదనమాట. చూడాలి ఫ్యూచర్లో ఏమైనా కుదురుతుందేమో. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు నేను row 3 దగ్గర ఉన్నాను అనమాట. ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్లో అయితే చక్కగా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్లో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడైతే మాత్రము చాలా అంటే చాలా బాగుంది. మేబీ ఫోన్
ఫోన్ లో అయితే అంత క్యాప్చర్ చేయలేదేమో, అంటే దీని యొక్క పిక్సెల్ అనేది అంత ఉండదు కాబట్టి. బట్ రియల్ గా మన ఐస్ తో చూసినప్పుడు మాత్రము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఆబ్జెక్ట్స్ అయితే పెట్టారు, లైక్ ట్రాక్టర్ అలా పెట్టారనమాట. ఎక్కి ఇంకా ఫోటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది క్యూలో కూడా ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి. ఇంకా మేము కూడా అయితే వెయిట్ చేస్తాం అనమాట. ఇంకా ఈ ట్రాక్టర్ తో పాటు ఒక పెద్ద చైర్ కూడా పెట్టారు, బట్ అక్కడికైతే మేము వెళ్ళలేదు. ఇక్కడ యాక్చువల్లీ ఒక ట్రాక్టర్ ఉంది, సో దానికోసం అనమాట క్యూ. Every message that I send you, you just leave them all on read. Now every part of me is hurting, cross my heart, I don't deserve this. Loved you just for you to haunt me in the end. Yeah, you're gone without a trace, you left me where no one can find. ఇంకా ఇప్పుడైతే నేను రో 4కి అయితే వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ ఇక్కడ మనం ఫ్లవర్స్ అనేవి తొక్కకూడదు అనమాట. ఈ వీడియో క్లిప్స్ లో మీరు చూడొచ్చు, ఒక గ్రీన్ కలర్ తో మనకి థ్రెడ్ అయితే కట్టేశారు. సో దాన్ని దాటి మనం వెళ్ళకూడదు. అండ్ చక్కగా అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ లో మనకైతే ఒక చైర్స్ అయితే వేసి పెట్టారు. అక్కడి నుంచి మనం పిక్స్ దిగితే మాత్రము చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది అనమాట. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ లో డెఫినెట్లీ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే మస్ట్ అని చెప్పొచ్చు నాకైతే మాత్రము. You're gone without a trace, you left me where no one can find me. There's no sign of life out here, I scream and it goes silent. I fight so hard but I can't find my way out. Lost all dimension and time, longing I'm losing my mind in this ghost town. యాక్చువల్లీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజ్ లో ఒక్కొక్క కలర్ లాగా ఉందన్నమాట. పింక్, వైట్, yellow, రెడ్, ఇంక చెప్పాలంటే మల్టీ కలర్. ఇంకా ఈ ఫ్లవర్ ఫీల్డ్స్ అనేది 500 acres లో ఉంటుందన్నమాట. అండ్ ఫ్లవర్స్ అయితే మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్ అని చెప్పొచ్చు. Yeah, you're gone without a trace, you left me where no one can find me. There's no sign of life out here, I scream and it goes silent. I fight so hard but I can't find my way out. Lost all dimension and time, longing I'm losing my mind in this ghost town. ఇంకా ఈ ఫ్లవర్ ఫీల్డ్స్ లో అనమాట ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇవైతే సన్ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట. ఇది మిడ్ ఆఫ్ ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది. ఇంకా టైం అయితే 6 o'clock క్లోజ్ అని చెప్పారు. ఆల్మోస్ట్ టైం అయితే 6 అయితే అవుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ట్రాక్టర్ రైడ్ అయితే ఉండే, ఇంకా వాళ్ళు చెప్పారనమాట ఫ్రీగా తీసుకెళ్తాము అని చెప్పి. ఎందుకంటే క్లోజింగ్ టైం కాబట్టి ఇంకా అందరూ ఇక్కడే ఉన్నారంటే ఇంకా మరీ టైం చేస్తారు అని చెప్పి వాళ్ళే ఫ్రీ సర్వీస్ అయితే చేశారు. అండ్ ఎనీవేస్ మేము ఎక్కాలి అనుకున్నాము, ఇంకా ఫైనలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అనమాట మేమైతే వేగన్ రైడ్ ని ఫినిష్ చేసేసాము. ఇక్కడ బ్లూబెర్రీ పికింగ్ కూడా ఉందన్నమాట, స్టార్ట్ చేస్తున్నారు అప్పుడే. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ టైంలో అయితే వెళ్ళొచ్చు. అండ్ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఫ్లవర్స్ అయితే. ఈ షార్ట్స్ లో మీరు చూడొచ్చు కలర్స్ అనేది ఎంత మంచి కనపడుతుందో. You're gone without a trace, you left me where no one can find me. There's no sign of life out here, I scream and it goes silent. I fight so hard but I can't find my way out. Lost all dimension and time, longing I'm losing my mind in this ghost town. ఈ క్లిప్స్ లో మీరు చూడొచ్చు ఇక్కడే అనమాట అమెరికన్ ఫ్లాగ్ అనేది ఫ్లవర్స్ తో ఉండేది. బట్ ఈసారి అయితే మాత్రం నాకు వైట్ మాత్రమే కనపడుతుంది. సౌజన్య చెప్పినప్పుడు మాత్రం ఫీల్ అయ్యాను యాక్చువల్లీ నీకు చూడలేదే అని చెప్పి. బట్ తర్వాత తెలిసిందనమాట ఆ ప్లేస్ తను చెప్పినటువంటి అమెరికన్ ఫ్లాగ్ అని చెప్పి. కాకపోతే ఫ్లవర్స్ అయితే బ్లూ కలర్ అయితే రాలేదు. అండ్ ట్రాక్టర్ లో వస్తూ అనమాట ఈ క్లిప్స్ అయితే తీసాను. ఇక్కడ మనం ఎంటర్ అయినప్పుడు మ్యాప్స్ అయితే ఇస్తారు, సో దట్ ఇక్కడ ఏముంది అని చెప్పి మనం ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. మాకైతే టైం 6 o'clock అయిపోయింది. సో వాళ్ళైతే లోపల ఎక్కడ అనమాట అలౌ చేయలేదు, ఇంకా టైం అయింది అని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న గార్డెన్ వచ్చి డాన్ మిల్లర్స్ గార్డెన్ అని అంటారు.
ఇంకా దీనికి పక్కనే అనమాట శాంటాస్ ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది. ఎవరైనా చిన్న కిడ్స్ అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ అక్కడికైతే తీసుకోపోవచ్చు. దీనికి పక్కనే ఒక ఇల్యూషన్ గార్డెన్ కూడా ఉంటుంది అండ్ స్కల్ప్చర్ గార్డెన్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ అనేది March 1st అయితే స్టార్ట్ అయింది. అప్ టు May 11th వరకు ఉంటుందన్నమాట. అండ్ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది ఎవ్రీడే. అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రము ఒకసారి వాళ్ళ యొక్క వెబ్సైట్ని www.theflowerfields.com ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఇక్కడ మనము ఫుడ్ అండ్ డ్రింక్స్కి వచ్చామంటే పిజ్జా ట్రాలీ, లెమనేడ్ స్టాండ్, స్వీట్స్ వరల్డ్స్ ఐస్ క్రీమ్, కెటిల్ కర్నల్స్, కెటిల్ కార్న్, టాకో ట్రాలీ, ద స్ట్రాబెరీ షాక్ అండ్ కాటన్ క్యాండీ, కాఫీలు అయితే ఉంటుంది. చింటూ అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. బట్ వచ్చేటప్పటికి మాకైతే షాప్స్ అయితే క్లోజ్ ఉండే, సో మేమైతే ఇంకా ఏమి ఇక్కడ టేస్ట్ చేయలేదన్నమాట. బట్ చింటూ తినేటువంటి ఐస్ క్రీమ్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పాడు. అండ్ ఇక్కడే మనకి ఒక షాప్ కూడా ఉందన్నమాట. ఇక్కడైతే మనకి మీరు చూసినటువంటి ప్లాంట్స్, అదేవిధంగా మొత్తం పాట్స్ అవి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారనమాట. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. బట్ ప్రైస్ అయితే మాత్రం నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. మనకి యాక్చువల్లీ కొంచెం ఫ్రంట్ అనమాట ఆర్చిడ్ గ్రీన్ హౌస్ అని ఉంటుంది. అక్కడ ఆర్చిడ్స్ అయితే సెల్ చేస్తూ ఉంటారు, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. Every message that I send you, you just leave them all on read. Now every part of me is hurting, cross my heart, I don't deserve this. Loved you just for you to haunt me in the end, yeah. You're gone without a trace, you left me where no one can find me. There's no sign of life out here, I scream and it goes silent. I fight so hard but I can't find my way out. ఇంకా ఈ ఇయర్ అనమాట కొత్తగా గ్లాస్ ఇన్ ఫ్లైట్ అని స్టార్ట్ చేశారు. దాంతోపాటు బటర్ఫ్లై ఎన్కౌంటర్. ఈ బటర్ఫ్లై ఎన్కౌంటర్ కి అయితే మాత్రము ఈచ్ పర్సన్ కి ఒక $5 అయితే పే చేయాలి. ఫైనలీ ఒకటే చెప్తున్నాను, ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా వెళ్ళండి. సో దట్ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మనము అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మాకైతే టైం అయితే సరిపోలేదు, సో దట్ నేనైతే చాలా వరకు మిస్ చేస్తాను చూడడము. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికి అయినా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి ఒక మంచి కమెంట్ ఇవ్వండి, నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ క్లిప్స్ లో మీరు చూసినది విండ్ మిల్ ఫుడ్ హాల్ అన్నమాట. ఇది ఒక రెస్టారెంట్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మై ఛానల్. బాయ్.